తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో న్యాయబద్ధంగా ప్రవర్తిస్తారు. చేసే ఖర్చులు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటుంటాయి. అందువలన చూచేవారికి మీకు కూడా ఆనందం కలుగుతుంటుంది. మీ యొక్క గౌరవం వృద్ధి చెందుతుంటుంది. మీకు జనసహకారం కూడా అధికంగా ఉంటుంటుంది. అందువలన మీరు ఆచరించడానికి పూనుకున్న కార్యక్రమాలలో ఇతరులకు కూడా చేయి కలుపుతూ ఉంటారు. ముఖ్యంగా మీ క్రింది ఉద్యోగులు కూడా మీకు సహకరించడం ద్వారా వారి కృషి కూడా మీ గౌరవాన్ని పెంపొందిస్తుంటుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు నూతన విషయాలను గ్రహించడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి, శ్రమ పడాల్సి వస్తుంటుంది. శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించుకోవడం మంచిది. ఆలోచనల విషయంలో ఆందోళనలకు అవకాశాలు ఉన్న దృష్ట్యా గణపతిని మీరు ఎక్కువగా స్మరించటం, ఆయన్ని స్మరించే ఆలోచన ప్రారంభించడం ద్వారా ఆ ఆలోచనలో ఇబ్బంది తగ్గిపోతుంటుంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. ముఖ్యంగా మీరు చేసేటువంటి పనుల వలన ఇతరులకు ఆనందం కలుగుతుంటుంది కాబట్టి ఆకట్టుకుంటారు. వారందరి యొక్క సహకారము మీ విషయంలో ఎక్కువ ఉపకరిస్తుంటుంది. అయితే వారంలో రెండవ భాగంలో మీరు పొందేటువంటి సంతృప్తి ఎక్కువ. అయితే రెండవ భాగంలోనే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆ ఖర్చులను అధిగమిస్తూ వాటిని ఆనందించేటువంటి స్థితిగా మార్చుకోగలుగుతారు. అంతేకాకుండా ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి ఖర్చులు ఎక్కువ మీకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. లాభప్రదమైనటువంటి అంశాల విషయంలో వారం ప్రారంభంలో ఎక్కువ ప్రయత్నం చేయడం ద్వారా సాధించగలుగుతారు. రావాల్సిన సొమ్మును చేతికి చేర్చుకోవడం, దానిని శ్రద్ధగా కాపాడుకోవడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీ చేతిలో ఉన్నది ఖర్చు అయిపోతుంది అనేటువంటి భావన కలిగినట్లయితే దాన్ని ఇతరుల ద్వారా ఖర్చు చేయించడం అనేటువంటి విధానాన్ని అమలు చేయడం ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది. మీరు మాట్లాడే తీరులో ఇతరులకు కష్టం కలగకుండా ఉండేలాగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య మరీ జాగ్రత్తగా ఉండాలి. వారిని మాట్లాడనివ్వాలి, మీరు వినాలి. అంతే తప్ప మీరు కఠినంగా మాట్లాడడం ద్వారా వ్యక్తులు మనస్సులు దూరమైనట్లయితే ప్రయోజనం కంటే నష్టం చాలా ఎక్కువ పొందుతారు.